పాపం సత్యకుమార్ ఆయన ఒక ఆయన వచ్చాడు. అతను ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అదొక పసుపచ్చ పుష్పం. ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు పువ్వు అయిపోయింది. ఇది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఇచ్చాడు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలని లీజు పేరుతో కొనుక్కుంటారో, 66 ఏళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరినీ జైల్లో వేస్తానంటున్నాడు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి, నీకు చేతనైతే మోడీని జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని జైల్లో, నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే, ఈ విధానం తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. ఈ పచ్చపుష్పం అయినటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు. ఇది ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, నీకు సత్యకుమార్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది, కార్పొరేట్ వైద్యం అని చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం. కాకపోతే ఏముంటది? ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం జరుగుద్దిరా బాబు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మీలాంటి వాళ్ళందరూ కూడా పాలకులుగా రావటం, ఈ విధానం పీపీపీ విధానం చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పాను. జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాము లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని. ఖచ్చితంగా అరెస్టు చేసే రోజు వచ్చినప్పుడు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు, చంద్రబాబు కలిసి దోసేశాడంటే, సరే నాకేం సమాడు, దొంగ అయితే వేసేయమని చెప్పడేంటి? లేదు ఆపమని చెప్తాడా? నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీలను నమ్మేస్తే నిన్నెట్టా లోపల వేయాలో, మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు. చూద్దిగాని ఆ రోజు మాట్లాడేది కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాగా. నా నెత్తి మీద వెంట్రుకలు పీకమని. వెంట్రుకలు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి. జుట్టున్నోడికి కూడా పట్టదు అది. ముందు నెత్తి మీద వెంట్రుకలు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 కేసుల్లో ముద్దాయి 16 నెలలు జైలు చేసినాడు అది అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? సుమారుగా 150 కేసుల్లో ముద్దాయి అని చంద్రబాబు నాయుడు చేతి కింద పనిచేస్తున్నావు. నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు అంటే నీ మీద కూడా ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్ లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్ది కానీ మీరు చేసి చూడండి. సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర నీ పాపాలని చెప్పి ఖచ్చితంగా వేయటం ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు.